ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 15 నుంచి జూలై 14 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాలలో బిఎల్ఏలు వైసీపీ నాయకులు జగ్గైపేట నియోజకవర్గంలోని 222 బూతుల్లో అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని జగ్గైపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నేరు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా బిఎల్ఓలు ద్వారా అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థ 10 కాలాల పాటు పరిధి వెళ్ళాలి అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి. అనర్హులు ఓటర్ లిస్ట్ లో ఉండడానికి వీల్లేదు. ఈ విధమైన ప్రక్రియని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతున్నారు. ఏ పార్టీకి వాళ్ళు ఓటేశారన్నది ముఖ్యం కాదు. ఎవరిని కూడా అర్హులైన వాళ్ళు ఎవరు కూడా ఓటర్ లిస్ట్ లో నుంచి పక్కకు పోవడానికి, అంటే ఓటర్ లిస్ట్ లో తీసివేయడానికి మనం ఎక్కడా కూడా దానికి మనం వ్యతిరేకం. అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కుట్రలు పన్ని ఏమన్నా మన సానుభూతి పనులు ఓట్లు తీసేసే ప్రమాదం ఉంది కాబట్టి గ్రామానికి ఒక బూత్కు ఒక 20, 10, 50 ఓట్లు మన ఓట్లు పోతే మనకి రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మన శ్రేణులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నియోజకవర్గంలో 222 బూతుల్లో కూడా 70 గ్రామాలు, జగ్గైపేట పట్టణంలోని 31 వార్డుల్లో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ సమయంలో పాటిస్తూ మన ఓట్లు మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరూ కూడా అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, పైగా ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో సంఘ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల బలమైన నాయకుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు మద్యం కుంభకోణంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కూటమి ప్రభుత్వం కావాలనే ఇబ్బందులకు గురి చేస్తుందని, ఆయన కుటుంబ సభ్యులను అవమానిస్తూ కక్ష సాధకులకు దిగుతోందని మండిపడ్డారు. నా సోదర సమానులు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు లేట్ చేయను. నాతో వైజాగించి రావడం వల్ల లేట్ అయింది. మాతృ సోదరులు మాత్రం ముందు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇవాళ కూటమి గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ 2 సంవత్సరాలు దాదాపు. వాళ్ళు చేస్తుంది ఏంటయ్యా అంటే ఇచ్చిన హామీలేమో కొండంత, చేసేదేమో చాంతాడంత కూడా. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మట్రలో మానభంగాల్లో మన ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్. ఎందుకంటే పోలీసులు ఎవరు పనులు చేయట్లా. మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టారు, యూట్యూబ్లో ఎవరైనా పోస్టులు పెట్టారు, వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి, ఏ రాష్ట్రాల్లో ఎత్తుకు రావాలి అని రాష్ట్ర బడ్జెట్ కన్నా పోలీసు వాళ్ళకి కట్టాల్సిన బడ్జెట్ ఎక్కువైంది. పోలీసు సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. ఒక పక్క హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మొట్టికెళ్ళేస్తాం. ఇవాళ సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా ఇవాళ కింద జడ్జిలందరికీ కూడా
ఏదైనా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసుల మీద ఎవరైనా కనుక రిమాండ్ కానీ ఇస్తే ఆ చర్చల్ని కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదూరు గ్రామాలలోని ఎంపీపీ పాఠశాల ఆవరణలో మహిళలు జూట్ బ్యాగ్ల తయారీ శిక్షణ జూట్ బ్యాగ్ల ప్రదర్శనశాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రదర్శనశాలను సందర్శించి మహిళలు తయారు చేసిన వివిధ రకాల జూట్ బ్యాగ్లను పరిశీలించి వారి పనితీరును అభినందించారు. మహిళలు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రదర్శనశాలను సందర్శించిన ప్రజలు మహిళలు తయారు చేసిన జూట్ బ్యాగులను కొనుగోలు చేసి ప్రోత్సహించారు. భవిష్యత్తులో ఈ ఉత్పత్తులను విస్తృత స్థాయిలో మార్కెటింగ్ చేసి మరింత మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని నిర్వాహకుడు తెలిపారు. వాటర్ బాటిల్ కటింగ్ అంతా చేసి పెట్టుకోవాలి. మళ్ళీ 2 days నుంచి కుట్టుకోవాలి. బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్. 1 week లో చేసుకోవాలి 100 lakhs. ఈ పిల్లలు ఇప్పుడు నేర్చుకునే పిల్లలు కాబట్టి ఇప్పుడు మా లాంటి వాళ్ళైతే కొంచెం ఫాస్ట్ గా కుట్టేస్తాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటూరు చిన్న, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ్ భానుపై చేసిన అసభ్యకర వ్యక్తిగత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ప్రజల మద్దతు కోల్పోయిన కొందరు నాయకులు కేవలం పబ్లిసిటీ కోసం వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. గత 2 రోజుల క్రితం జగ్గేపేట నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు నిర్వహించిన ఒక మీటింగ్లో స్థానిక నాయకుడు, నాకు తెలిసి గల్లీ నాయకుడు, స్టేట్ నాయకుడు అవుదామని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారిని ఒక పదజాలంతో దూషించడం జరిగింది. అలాంటి పదాలు మా స్థానికుల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, విరమేళ్ళు కానీ అందరూ మాట్లాడగలరు. కానీ ఆ సంస్కారాన్ని మా పవన్ కళ్యాణ్ గారు మాకు మంచి సంస్కారం నేర్పారు కాబట్టి రాజకీయంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దూషణలో వెళ్ళకూడదని ఈ మీడియా ముఖంగా, ఈ సభ ముఖంగా మీకు ఇంటూరు చిన్న గారికి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఎన్ని పార్టీలు మారారనేది నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. దయచేసి ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం గారిని, మా జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను గారిని మీరు అనుచిత వ్యాఖ్యలు చేయటం, మన రాష్ట్రానికి పెద్ద అన్న లాంటి పెద్ద కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు దూషించారు వెన్నుపోటు అని చెప్పి. ఆయన టీడీపీ పార్టీ వెన్నుపోటు పడిచారా లేదా అని 32 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ బతుకుతున్నారు. మీరు ఆ రోజు వెన్నుపోటు పడిచారని చెప్పి మీరు అన్నారు. ఆ రోజు అదే పార్టీలో మీరు ఉన్నారు. మీరు ఆల్రెడీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మాజీ శాసనసభ్యులు తంగిరాల ప్రభాకర్ రావు 12వ వర్ధంతి సందర్భంగా సోమవారం కంచుకచర్లలో నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన తంగిరాల ప్రభాకర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ కార్యకర్తగా ప్రారంభమైన తంగిరాల ప్రభాకర్ రావు రాజకీయ ప్రస్థానం నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ఎదిగి ప్రజల మన్ననలు పొందిందన్నారు. నమ్మకానికి, నిబద్ధతకు నిజాయితీగా ప్రతీకగా తంగిరాల ప్రభాకర్ నిలిచారని కొనియాడారు. తర్వాత మొన్న 5 ఏళ్ళు కూడా అపోజిషన్ లో నిర్భయంగా నిలబడి అవినీతి పనులే చెండాడి ఎండాడి మళ్ళీ మంచి మెజార్టీతో స్వామి గారిని గెలిపించారు. మొన్నే 4వ తారీఖున రమణ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. మళ్ళీ ఈ రోజు ప్రభాకరరావు గారిని విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. రెండు ఏంటంటే వాళ్ళు ఏ విధంగా నిజాయితీగా, నిర్భయంగా, ధైర్యంగా ప్రజల పక్షాన, పేదల పక్షాన నిలబడ్డారని ఎంతో సూచించారు. అదేవిధంగా నా చెన్ని గారు కూడా మరి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ప్రభాకరరావు గారి కార్యక్రమంలో పాల్గొనాలని ఇక్కడ కేసీఆర్ విగ్రహం తర్వాత సభ దగ్గరికి కూడా వెళ్తున్నాం. ప్రభాకరరావు గారి ఆశయాలు కొనసాగిస్తామని అందరం కూడా తెలియజేసుకుంటూ రమణ గారు, ప్రభాకరరావు గారు ఈ నియోజకవర్గంలో సూర్యచంద్రులు నింపుతారు. సౌమ్య గారు చెప్పినట్టు ప్రతి ఒక్క నాయకుడు కూడా
వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. భావితరాలు, భవిష్యత్ తరాలు ఏ విధంగా నిజాయితీగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, పేదల పట్ల ఉండాలని ఈ ఇద్దరు మహానాయకులు మనకు మార్గసూచికలుగా మార్గాలు చూపించారు. వాళ్ళ అడుగులలో ముందుకెళ్ళాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్ని గారికి, సూపి గారికి, వేదికమైన నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చేస్తున్నారు. రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల నిమిత్తం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుందని, వారి ప్రధాన డిమాండ్స్ లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హైకోర్టు ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ రెగ్యులర్ చేయాలని, రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల నుండి 62,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారన్నారు. దానిలో భాగంగా గుడివాడ పురపాలక సంఘం కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలిపారు. జీవో నంబర్ 673 రద్దు చేయాలని, ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, ప్రైవేట్ ఏజెన్సీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు ఆర్సీపీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో స్థానిక సంస్థలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 74, 73 ఆర్టికల్ కింద నిధులు ఇస్తా ఉండేవి. గత 20 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలకి నిధులు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ కాళ్ళ మీద మీరే నిలబడండి అనే పేరుతో ఈ రోజు అనేక సేవలు పొందే ప్రజల మీద భారాలు వేయడానికి సిద్ధపడుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 673 జీవో అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ జీవో వల్ల మంచినీళ్ళు కానీ, శానిటైజర్ కానీ, రైళ్లు కానీ మొత్తం అన్ని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టే ఆలోచనతోనే ఈ 673 జీవో తీసుకొచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి ఇక్కడ వర్క్ లోడ్ పెరిగిపోయింది, వర్కర్స్ వేయండి అని గత ప్రభుత్వం నుంచి ఆందోళన చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం వర్కర్స్ ని పెంచుకోకుండా ఈ రోజు 673 జీవో తీసుకొచ్చి ఈ ఉన్న వర్కర్లతోనే ఈ అదనపు పని చేపించాలనే ఆలోచనతోనే ఈ రోజు రాష్ట్రంలో ఈ జీవో రావటం జరిగింది. ఈ జీవో వల్ల రేపు భవిష్యత్తులో మంచినీళ్లు కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఈ ప్రధానమైన డిమాండ్స్ మీద ఏంటంటే రాష్ట్ర మేరకు కాంట్రాక్టు కార్మికులు గత 25 సంవత్సరాల నుండి మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. అయితే మాకంటూ ఒక గుర్తింపు అనేది లేదు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నా మాకు గుర్తింపు ఉండాలని, అలాగే మొన్న హైకోర్టు ఒక సర్క్యులర్ ఇచ్చింది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ రెగ్యులర్ చేయాలని ఒక సర్క్యులర్ విడుదల చేసింది. దాని మీద కూడా మా రాష్ట్ర నాయకత్వం గొప్ప పోరాటం చేస్తుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిని విచ్ఛిన్నం చేసి ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని, మాకు గుర్తింపు అనేది లేకుండా చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. దీనికి అనుగుణంగా మేము ఈ యొక్క రాష్ట్రం మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మాకు సమాన పనికి 8 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. పర్మనెంట్ చేస్తారని చూస్తున్నాము. మాకు ఎటువంటి లేవు. మేము చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాము. రేట్లు చూస్తే చాలా ఇదిగా ఉన్నాయి. ప్రైవేట్ కన్నా రద్దు చేయాలి, మాకు పర్మనెంట్ చేయాలి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం బిల్లపాడు న్యూ కాలనీలో అమ్మవారి ఆలయ నిర్మాణంలో భాగంగా చెలరేగిన ఘర్షణలో మందపాడు న్యూ కాలనీకి చెందిన కొంతమందిపై పెట్టిన బైండోవర్ కేసులు ఎత్తివేయాలని కోరుతూ జనసేన పార్టీ జిల్లా నాయకుడు సందు పవన్ ఆధ్వర్యంలో గుడివాడ ఎంఆర్ఓ ప్రసాద్ ను కోరారు. కలిసికట్టుగా జీవిస్తున్న స్థానిక ప్రజల్లో కొంతమంది వ్యక్తులు స్వల్పం కోసం మత విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తున్నారని, గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు విధి నిర్వహణలో ఆటంకం కలిగించేలా ఎవరు వ్యవహరించినా కుటుంబ నాయకులు సహించారని సందు పవన్ అన్నారు. జారిపోయే వాళ్ళేమో కేకేస్తున్నాం. రోడ్డు మీద ఇల్లు జారిపోయే వాళ్ళు కేకే బొమ్మ తీరేయండి. ఈవినైతే అనేకమైన మాట అట్లా రకరకాల మూసేస్తారు. అంటే ఇష్యూ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇదంతా ఏకాభిప్రాయంతో ఉన్నారో అంత ఇష్యూ అనేది తెలియదు. ఆ ఇంటి ఎప్పుడైతే బొమ్మలు పెట్టారో దానికి ఎదురుగా ఒక అమ్మాయి
లక్ష్మి అని చెప్పి అమ్మాయి, నేను క్రైస్తవులు, మా ఇంటి ముందు మీరు గుడి పెడతారు. అసలు ఆ ఇంటికి ఆ బొమ్మలకి సంబంధమే లేదు. సంబంధం వెళ్ళేటట్టుగా స్పందించి ఆల్టర్నేటివ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తీసుకెళ్ళి అక్కడ షెడ్ చేసి గొడవ చేయడం అంటే సార్ ఇక్కడైతే ఒకటి క్లియర్ సార్, మీ వాళ్ళు మేము జనసేన పార్టీ తరఫున మేము చెప్పదలుచుకుని వదిలేసాను. అసలు మీ ఆఫీస్ ముందే మా పార్టీ తరఫున జిల్లా క్యాబ్ మొక్కలు వచ్చి కంటేసుకుని మేము నిరాహార దీక్ష చేయడం మేము వెనకాలని చెప్తే మీకు మీ సౌకర్యం తిరిగిపోతున్నాం. ఎందుకంటే మేమంతా ఇంటెన్షనల్గా చేస్తున్నా అమ్మాయి, దాంట్లో ఎలాంటి ఇష్యూ లేదు. కావాలని ఇంతమంది రోజు ఏదో పని చేసుకునేవాడండి. దాంట్లో ఈ అమ్మాయి నా ఆఫీస్లోనే పొద్దున్న 9 సాయంత్రం 7 నా ఆఫీస్లో ఉంటుంది. గుడివాడ పట్టణ మందపాడు న్యూ కాలనీ బిల్లపాడు వాస్తవ్యులు మా కార్యాలయానికి రావడం జరిగింది. 2 నెలల క్రితం బిల్లపాడు న్యూ కాలనీలో ఒక అమ్మవారి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తా ఉంటే అక్కడ ఉండేటువంటి ఒక కుటుంబం కక్షపూరితంగా కావాలని మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రభుత్వ అధికారులను కూడా పక్కదో పట్టించే విధంగా వారి యొక్క బిహేవియర్ ఉందని చెప్పని మా దృష్టికి వస్తే ఆ రోజున శాసనసభ్యులు గౌరవనీయులు వెలిగళ్ల రాము గారి దృష్టికి కూడా వీరందరినీ తీసుకెళ్లి ఆ సమస్యను అడ్రస్ చేశారు. సానుకూలంగా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ గ్రామ ప్రజల తరఫున దేవాలయం అంటున్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులతో తక్షణం మాట్లాడతామని ఎంఆర్ఓ గారిని అలాగే పోలీసు అని ఉన్నతాధికారిని కూడా పంపించి వీరికి ఆల్టర్నేటివ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు వీరికి ఆల్టర్నేటివ్ కూడా తక్షణం ఏర్పాటు చేశారు. అక్కడి వరకు అంతా కూడా సజావుగా సాఫీగానే సాగుతా ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాటని కొంతమంది కావాలని చెప్పి వీళ్ళల్లో వీళ్ళకి గొడవ పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో కొంతమంది కావాలని అక్కడ నిన్న ఒక చర్చికి రేకుల షెడ్ లాంటి వేసి వీళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారంటే వీళ్ళందరి మీద ఎంఆర్ఓ గారు అప్పుడున్నటువంటి ఎంఆర్ఓగా ఛార్జీలో ఉన్నటువంటి ఆయన వీళ్ళ బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. వీళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం ఏంటండి? దీని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బైండ్ ఓవర్ కేసులు వీళ్ళ మీద ఎందుకు పెట్టాలి? మీరు ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తా ఉన్నారో వాళ్ళ నిజంగా తీసుకొచ్చి బైండ్ ఓవర్ కేసులు అరెస్ట్ చేయండి. మీరు ఈ గ్రామం తరఫున పార్టీ తరఫున మేము అందరం కూడా హర్షిస్తా ఉన్నాం. ఈ రోజున ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మేము ఇదే విషయాన్ని ఎంఆర్ఓ గారికి సమనీయంగా తెలియజేసుకోవడం జరిగింది. దానికి సానుకూలంగా ఎంఆర్ఓ గారు కూడా ఈ రోజు నేను సిఐ గారితో వాళ్ళతో నేను మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం తీసుకొస్తానండి అని సానుకూలంగా స్పందించడం జరిగింది. బైండ్ ఓవర్ విషయంలో గనక ప్రభుత్వం అధికారులు వీళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు కనుక తీయకపోతే జనసేన పార్టీ తరఫున ఇదే ఎంఆర్ఓ గారి కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా కూటమి నేతగా గుడివాడ పట్టణంలోని బాబూజీ నగర్ గూడుగంపేట దళితవాడలో సిపిఎం పార్టీ బృందం పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు వార్డులో డ్రైనేజీ నీరు రోడ్లపైన ప్రవహిస్తూ వీధులన్నీ దుర్వాసన కొడుతున్నాయని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మంచినీటి పైప్ లైన్లలో మురికి నీరు కలవడం వల్ల తాగడానికి వీలులేని కలుషిత నీరు సరఫరా అవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రధాన సమస్యలపై స్థానిక శాసనసభ్యులు, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలని, దళితవాడల్లో మంచినీటి సదుపాయం, డ్రైనేజీ రహదారుల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఎవరు పట్టించుకుంటున్నారు? అవసరానికి వస్తున్నారు, ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. తీసుకున్నావు ఆ రోజున 3000 తీసుకున్నా 3000 మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? 3000 తీసుకున్నారు. ఫోటోలు తీసుకోరంట. అమ్మా కొద్దిగా 2 నిమిషాలు ఉంచండి రా. మన సమస్య సాల్వ్ అవ్వాలంటే 2 నిమిషాలు ఉంటే అవుతుంటే పొక్కులేతాయి. లేదా ఏ వద్ద ఇది 14 వద్ద అదే కాకైపోతున్నారు. నీకు వచ్చిందా 45,000 వచ్చింది? నువ్వు అడిగినందుకు ఆయన అట్లాగే ఉంటాడు.
ఇది న్యూ గుంట్మల్పేట నూతాలి జడ జడ జగనన్న చర్చి ఎదురు రోడ్డు. ఇది డ్రైనేజీ నీళ్లు రోడ్డు మీద పారుతా ఉన్నాయి. డ్రైనేజ్ వాసన భయంకరంగా వచ్చేస్తున్నాం. డ్రైనేజ్ నీళ్ళు అసలు మేము కనీసం ఇంట్లో కూర్చున్నా ప్యాన్ గారికి దుర్వాసన వాసన వచ్చేస్తున్నాం. చిన్నపిల్లలే మాకు పిల్లలు కూడా జారి పడిపోతున్నారు. ఆ నీళ్ళలో కొట్టుకడికి పంపించిన పురుగులు అది వాస్తవేనండి. జగన్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోయారు. టీడీపీ వచ్చే బతికి వీళ్ళందరికీ వచ్చేసింది. వీళ్ళు వచ్చి అడుగుతున్నారు ఈ రోజున వచ్చి అడుగుతున్నారంటే రోడ్లు మీ బాధ. మరి అప్పటి నుంచి గుడివాడపట్నం బాబూజీ నగర్ లో సిపిఎం పార్టీ బృందంగా పర్యటిస్తే చూసినప్పుడు డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉంది. ఎందుకంటే బాబూజీ నగర్ లో వాడే నీళ్లు ఎటెల్లాలో సరైన ప్రణాళిక ఈ మున్సిపాలిటీకి లేదు అనేది చూసిన తర్వాత అర్థమైంది. ఎక్కడికక్కడే పక్కన రైతు పొలాల్లోకి ఆ డ్రైన్లు చిన్న డ్రైన్లు పెట్టి వదిలేశారు. రైతులేమో ఆ నీళ్లు మా మురికి నీళ్లు మా చాలలోకి రావడానికి వీల్లేదని వాళ్ళు అడ్డం పెట్టారు. ఇవాళ టౌన్ లో చూస్తే వైసీపీ టీడీపీ కూటమి ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. కానీ బాబూజీ రోడ్ అభివృద్ధి అంటే మేము చూపిస్తాం రండి అని టీడీపీ కూడా కూటమి కూడా పదే చెబుతుంది. మాకేం అభ్యంతరం లేదు. అభివృద్ధి చేసి కనబడతానే ఉన్నాయి. అభివృద్ధి కానీ అభివృద్ధికి నోసుకొని నేను ఇటీవలనే చెప్పాను. స్లమ్ ఏరియాలో చూడండి. స్లమ్ ఏరియాలో ఇలా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. స్లమ్ ఏరియాలో ఏం మార్పు రాలా. ఈ 2 సంవత్సరాల్లో గుడివాడపట్నంలో స్లమ్ ఏరియాలో ఇప్పటికీ గత 20 ఏళ్ల నుంచి సమస్యలు ఏమి ఉన్నాయో ఆ సమస్యలే ఉన్నాయి. పెద్ద అభివృద్ధి ఏమీ లేదు. ఇలా ఏదో మేము అభివృద్ధి చేసామంటే చేయాల్సింది ప్రధానమైన రోడ్లు కాదు, స్లమ్ ఏరియాలో రోడ్లు కూడా పట్టించుకోవాలి. డ్రైన్లో నీళ్లు పోయేటట్టు, నీళ్లు నిలబడకోకుండా ఉండేటట్టు చేయకపోతే అక్కడ దోమలు పెరిగి అక్కడ అంటు రోగాలు అనేక రోగాలు గురయ్యే పరిస్థితి ఇదంతా ఉంటుంది. కాబట్టి బాబూజీ నగర్ లో ఇప్పటికైనా ఈ డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరిచి ఆ మురికి నీళ్లు ఎటు పోవాలి, ఎటు పోవడానికి ఇలా ఉన్న పరిస్థితులు అవకాశాలు ఉన్నాయి అనేది మున్సిపల్ అధికారులు ఇటీవల ఎమ్మెల్యే గారు కూడా బాబూజీ నగర్ వచ్చి పర్యటించారు. కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ పర్యటించి అక్కడ సమస్యలు ఏమన్నా పరిష్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.